కోట్ల స్కామ్ అట. చలాన్ల ట్యాబుల్లో సొంత క్యూఆర్ కోడ్ పట్టపగలే ట్రాఫిక్ పోలీసులు దోపిడీ చేస్తున్నారట. అయి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు. అంటే ఆ స్కానర్ ఉంటుంది కదా, ఇప్పుడు బండి ఆపి స్కానర్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆయనదే ఫోను, ఆయనదే కథ. ఏడ రాగానే వీళ్ళు ట్రాఫిక్ నియంత్రణ దీని మీద దాన్ని గాలికి వదిలేసినారు. ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడం పెద్దది, కొట్టడానికి సపరేట్ ఉంటుంది ట్రాఫిక్ చలాన్లు. ఆడ చలాన్ పడ్డదో లేదో ఇంకో సిగ్నల్ రాగానే బండి ఆపుతారు. బండి ఆపి నెంబర్ టక కొట్టగానే 3000 4000 సగం కట్టు, లేవు పైసలని కట్టాల్సిందే, ఏదేమైనా కట్టాల్సిందే. వెంటనే ఓకే అనగానే స్కానర్ ఓపెన్ చేస్తాడు. ఆ స్కానర్ అట పర్సనల్ స్కానర్లు పెడుతున్నారట. ఇప్పుడు మొన్న ధరణిలో ఒక స్కామ్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వానికి కట్టకుండా సొంత అకౌంట్లకు మళ్ళించుకున్నారు. కొన్ని జనగాము ఇట్లా చాలా ప్రాంతాల్లో, భువనగిరి ప్రాంతంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగింది సొంత అకౌంట్లకి. సేమ్ ఇది కూడా ట్రాఫిక్ చలాన్ల క్యూఆర్ కోడ్ అట, ఇలా పర్సనల్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారట. ఇగో ట్రాఫిక్ చలాన్ల వసూళ్లు దారి మళ్లింపు, 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు, ఖజానాకు గండి, స్కాన్ చేసిన సొమ్ము సొంత ఖాతాల్లోకి. చలాన్ల పెండింగ్ పైన వాహనదారులు షాక్, బాధ్యుల్ని చేస్తూ ఒక హోంగార్డు పైన వేటు, తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు. అధికారులకు తెలవకుండానే పోలీస్ శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా? స్కామ్ను తొక్కిపెట్టడంపై అనుమానాలు ఎన్నో. ఇప్పుడు నేను బండి ఆపిండు, నేను 4000 ఉంటే నేను 2000 కొట్టినా, టకటక స్కానర్ ఓపెన్ చేసి కొట్టినా, మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయినా, పో అంటారు ఆడ నుంచి. ఇప్పుడు అది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది? మనం వెంటనే మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళి కాలేదు సార్ ఇంకా అవ్వలేదు అని అంటామా? అనం కదా. సరే అవుతుందిలే, అప్డేట్ అవుతుందిలే అని మనం అనుకుంటాం. వాళ్ళు ఇంటికి పోయి ఎప్పుడో చూస్తారు వాళ్ళు. మళ్ళీ ఇంకో రోజు బండి ఆపిన తర్వాత నీ మీద 4000 పెండింగ్ ఉంది అంటాడు కదా. మరి 4000 మొన్ననే కదా 2000 కడితే అంటే అది ఆ అకౌంట్లకు పోలే, గవర్నమెంట్ అకౌంట్లకి, పర్సనల్ అకౌంట్లకు పోయింది. ఇట్లా బయటపడుతున్నారట. సామాజిక మాధ్యమాల్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి. ఒక దుకాణంలో సరుకులు కొనడానికి వెళ్ళిన వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడి క్యూఆర్ కోడ్ స్కాన్కు బదులుగా దుకాణదారుని ఏమార్చి తన అకౌంట్కి చెందిన స్కానర్ కోడ్ను పెట్టి జబ్బు చెల్లిస్తాడు. ఇవన్నీ వస్తుండే కదా, రీల్స్ వస్తుంటే కదా, సేమ్ అట్లనే చేసిరట. అయితే ఏమైందట అంటే, ఇగో ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు శాఖాపరమైన క్యూఆర్ కోడ్కు బదులుగా తమ సొంత బ్యాంకు ఖాతాల క్యూఆర్ కోడ్ పెట్టిన ఉదంతం పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నది. చలాన్లు కట్టినప్పటికీ ఇంకా పెండింగ్లో ఉన్నట్టుగానే వెబ్సైట్లో కనిపిస్తున్నది. దీనిపై వాహనదారులు కంప్లైంట్ చేసిరట. ఇంకా అప్డేట్ కాలేదేమో అని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలామంది నుంచి ఇవే తరహా ఫిర్యాదులు రావడంతో అనుమానం వచ్చి ఆరా తీసిరట. తీగలాగితే డొంకంతా కదిలింది. ఏకంగా 2 కోట్ల దాకా ప్రభుత్వ సొమ్ము దారి మళ్ళిందట. ప్రభుత్వ సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము దారి మళ్ళింది. ఫస్ట్ అది చెప్పండి. పాపం ప్రజలు కష్టపడితే మీరు చలాన్లు ఇష్టం వచ్చినట్టు వేస్తే ఆ ప్రజలు వాళ్ళ అకౌంట్లకు పోయింది. ఇగో ఈ గుట్టు బయటపడితే కాకీల పరువు పోతుందనుకున్నారో ఏమో, ఓ హోంగార్డు పైన వేటు వేసి స్కానర్ స్కామ్ను తొక్కిపెట్టారు. కానీ ఒక్క హోంగార్డ్ ఇంత భారీ స్థాయిలో బహిరంగంగా ఇటువంటి కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉంటుందా? బయటపడ్డ కుంభకోణం ఒక్క జోన్కు సంబంధించింది మాత్రమే. మరి ఇతర జోన్లలో కూడా ఇదే పరంపర కొనసాగిందా? ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ జోన్లో సినిమా థియేటర్లు ఎక్కువగా ఉండి ఇటీవల ఒక సినిమా స్టార్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించిన ఒక ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కుంభకోణం జరిగినట్టు తెలిసింది అని రాసింది నిన్న. ఇక్కడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కక్కుర్తి కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీసింది. వాహనదారుల నుంచి బలవంతంగా చలాన్లు వసూలు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించే నాటికే ఈ దందా జోరుగా సాగింది. సాధారణంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నేరాలకు 1000కి పైగా చలాన్లు పడుతూ ఉంటాయి. ఇవి కాకుండా రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వాటికి కూడా 135 నుంచి 1000 రూపాయల వరకు చలాన్లు వేస్తున్నారు. ఇలా 5000 వరకు చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులు ఉన్నారు. ఇటువంటి వారు ట్రాఫిక్ తనిఖీల సమయంలో పట్టుబడ్డప్పుడు అక్కడి కానిస్టేబుల్ లేదా హోంగార్డు వంటి కింది స్థాయి సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న అధికారి సమ్మతితో ఎంతో కొంత సొమ్ము తీసుకొని వారిని అప్పటికి వదిలేయడం జరిగేది. చలాన్ల మొత్తం ఎక్కువగా ఉన్న వారిని ఎంతో కొంత కట్టి వెళ్లాల్సిందే అని బలవంతం పెట్టిన సందర్భాలు అనేకం. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఈ క్రమంలోనే చలాన్ల పేరుతో తమ జేబులు నింపుకోవడానికి కొత్త పథకం వేశారు. పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు తాము ఉపయోగించే ట్యాబ్స్లో ప్రభుత్వపరమైన క్యూఆర్ కోడ్ కాకుండా తమ సొంత క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కొందరు యూపీఐ ఏజెంట్లతో మాట్లాడుకున్నారు. ఆ కోడ్లో ట్రాఫిక్ చెల్లింపులు వెళ్ళే బ్యాంకు ఖాతా పేరు కనిపిస్తుంది. కానీ ఆ డబ్బులు మాత్రం తమ ఖాతాలోకి వెళ్ళేలా స్కానర్ను ఏర్పాటు చేశారు. మరి
దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఇది నిప్పులేందైతే పొగ రాదు. మరి వీళ్ళు నమస్తే తెలంగాణలో ఈ వార్త వచ్చింది. కట్టిన చలాన్ల సంగతి ఏంది ఇప్పుడు అందరు చెక్ చేసుకొని, మీరంతా ఎవరెవరైతే చలాన్లు కట్టిరో ఈ చలాన్లోకి వెళ్ళి మరి మీరు రీసెంట్గా ఏమన్నా ఇట్లాంటి చలాన్లు కనుక పే చేసి ఉంటే అప్డేట్ అయిందా కాలేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఇష్టం వచ్చినట్టు చలాన్లు వేయడం, జనాల రక్తం తాగడం, ఇదే పని. ఓ రోడ్డు బాగుండదు, ఓ దగ్గర ట్రాఫిక్ నియంత్రణ ఉండదు.